హాయ్ హలో అండి అందరికీ వెల్కమ్ టు అవర్ ఛానల్ శ్రీ లక్ష్మి ఎక్స్క్లూజివ్స్. ఈరోజు వీడియోలో ఇంకా కొన్ని ప్రెషియస్ బీడ్స్ అవి ఎలా ఐడెంటిఫై చేయాలి, అసలు ప్రెషియస్ బీడ్స్ ప్రైసింగ్ ఎస్పెషల్లీ అమెథిస్ట్ ప్రైసింగ్ ఏ ఫ్యాక్టర్ మీద చేంజ్ అవుతుంది అవన్నీ డీటెయిల్స్ చెప్తాను. అండ్ కొత్త బీడ్స్ వచ్చేసి 2 టైప్స్ ఉన్నాయండి. ఇవి స్ట్రాబెర్రీ క్వార్ట్జ్, ఇవి అవెంచరన్ ఎమరల్డ్స్ అంటారు. వాటి గురించి ఎక్కువగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ చేతన్ ఎమరల్డ్స్ కూడా ఉన్నాయి. ఇంతకుముందు వీడియోలో చేతన్ రూబీస్ మాత్రమే పెట్టాను. లెట్స్ గెట్ ఇన్ టు వీడియోలోకి వెళ్ళే ముందు ఆర్డర్ ప్రాసెస్ ఒకటి చెప్తానండి. ఇది నా వాట్సాప్ నెంబర్ 9398276453. నేను చూపించే ఐటమ్స్ మీకు ఏవైనా నచ్చినట్టయితే అవి బీడ్స్ అయితే ఎన్ని లైన్స్ కావాలి అని చెప్పి ఆ ప్రైస్తో ఉన్న స్క్రీన్ షాట్ని నాకు ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి. అదే వేరే ఏవైనా జ్యువెలరీ మెటీరియల్స్ అయితే ఎన్ని క్వాంటిటీ కావాలి, ఇన్విజిబుల్ పెండెంట్స్ కానీ ఏవైనా ఎంత క్వాంటిటీ కావాలి మెన్షన్ చేస్తూ నాకు వాట్సాప్ చేయండి. గేజ్ వైర్, కొత్తిమీర, కట్టుతీగ ఇలాంటివి అయితే మీకు ఎన్ని గ్రామ్స్ కావాలో కూడా స్పెసిఫిక్గా మెన్షన్ చేయండి. ఓకేనా అండి? లేట్ చేయకుండా మీకు వీడియోలో స్టార్ట్ చేసేస్తాను. స్టార్టింగే మీకు చేతన్ ఎమరల్డ్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. చేతన్ ఎమరల్డ్స్ అండి, క్యారెట్ ఒక ప్రెషియస్ బీడ్స్కి క్యారెట్స్ ఎంత క్యాలిక్యులేట్ చేయాలి అనేది మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను. చేతన్ రూబీస్ అండ్ ఎమరల్డ్స్, పంకిన్ బీడ్స్ వాటన్నిటికి ఎట్లా క్యాలిక్యులేట్ చేస్తారో అనేది నేను మీకు వీడియో పెట్టాను, అది చూడండి. చేతన్ ఎమరల్డ్స్ అయితే 15 రూపీస్ పర్ క్యారెట్ పడుతుందండి. ఇది కూడా సేమ్ 23, ఈ లాస్ట్ లైన్ 23 ఇంచెస్ ఉంటుంది. కొంచెం కొంచెం తగ్గుతూ వస్తుంది. 5 లైన్స్. ఇది క్లోజ్ టు 4 కాదు, 3 mm-కి 4 mm-కి మధ్యలో ఉంటుంది. ఓకే, ఇంతకుముందు వీడియోలో చెప్పినట్టుగానే ఎవరికైనా ప్రెషియస్ బీడ్స్ ఇలాంటివి కావాలంటే మటుకు నాకు ఖచ్చితంగా 50% అడ్వాన్స్ చేసి తీసుకొని వస్తానండి. ఎందుకంటే ఇవి ప్రెషియస్ బీడ్స్ కదా, ఎక్కువ స్టాక్ పెట్టుకోలేను, అందుకని. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఒకళ్ళు అయితే యాక్చువల్లీ తిరుపతి నుంచి సేమ్ చేతన్ ఎమరల్డ్స్ ఆర్డర్ చేశారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. 50% అడ్వాన్స్ పే చేశారు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ అండర్స్టాండింగ్. ఇవే కాకుండా కొంతమంది చేతన్ రూబీస్ లూజ్ అడిగారు, అవి కూడా చూపిస్తాను. ఇదిగోండి, ఇవే చేతన్ రూబీస్ లూజ్ అన్నమాట. ఇలా ఇవి 15 ఇంచ్ లెంత్లో వస్తాయి. ఇలా 15 ఇంచ్ లెంత్లో వస్తాయి. చూసారా, క్వాలిటీలో మాత్రం ఏమాత్రం కాంప్రమైజ్ ఉండదండి. ఇవి ఇలా మీకు అన్నీ మంచి క్వాలిటీనే ఇస్తాను. ఓకే, 15 ఇంచ్ లెంత్, 4 mm సైడ్స్. ఇదిగోండి 4 mm చేతన్ రూబీస్, 4 mm చేతన్ రూబీస్. ఇవి 1150 పర్ లైన్ అండి. ఇవి 1150 పర్ లైన్. ఓకేనా? ఇది నేను ఇచ్చే క్వాలిటీకి ఈ ప్రైస్ అండి, బెస్ట్ ప్రైస్. మార్కెట్లో మీకు చాలా రకాలుగా చాలా దొరుకుతూ ఉండొచ్చు. అవి ఎంత క్వాలిటీ ఏముంటాయని నేనైతే కమెంట్ చేయను. ఇదైతే పక్కా క్వాలిటీ. మీరు ఏదైనా ల్యాబ్కి తీసుకెళ్ళినా వాళ్ళు ఖచ్చితంగా మీకు సర్టిఫికేట్ కూడా ఇస్తారు, అందులో అయితే డౌటే ఉండదు. ఒకవేళ మీకు అట్లా ఏమన్నా అనిపిస్తుందంటే నేను అసలు మీకు సేల్ కూడా చేయను. నమ్మితే ఓకే, కానీ మీరు ఎక్కడైనా కావాలి, ఎక్కడ టెస్ట్ చేయించాలి, ఇది ల్యాబ్ టెస్ట్ అంటే మీరు అడగండి, డీటెయిల్స్ నేను చెప్తాను. ఓకేనా అండి? చేతన్ రూబీస్ 4 mm 15 ఇంచ్ లెంత్, 1150 పర్ లైన్. ఓకే, నెక్స్ట్ ఐటెంకి వెళ్ళిపోదాం. ఇంతకుముందు వీడియోలో నేను మీకు ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను అమెథిస్ట్ల గురించి. ఇవి అమెథిస్ట్లు నా దగ్గర 4 డిఫరెంట్ క్వాలిటీస్ ఉన్నాయండి. ఇప్పుడు చూడండి, మీకు ఇది ఒకటి చూపిస్తున్నాను. ఇది చాలా పేల్ కలర్, లావెండర్ అంటే లావెండర్ కలర్ అనమాట. ఇది ఒక వెరైటీ, ఇది ఒక వెరైటీ, అండ్ ఇది ఒక వెరైటీ. మీరు అన్నీ చూసినట్టయితే చూడండి, ఇది చాలా డీపర్ కలర్. ఈ అమెథిస్ట్లు ఎట్లా అంటే ఇలా పేల్ కలర్ ఉంటే తక్కువ ప్రైస్ పడుతుంది, ఇలా ఎంత డీప్ ఉంటే ప్రైస్ అంత ఎక్కువ ఉంటుంది అనమాట. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇలా ఇర్రెగ్యులర్ షేప్లో ఉన్నాయి, కొంచెం ప్రైస్ తక్కువ ఉంటాయి. అండ్ ఇలా ప్రాపర్ రెగ్యులర్ షేప్ ఉన్నాయి, ప్రైసింగ్ ఎక్కువ ఉంటుంది. సో అమెథిస్ట్లో అసలు అమెథిస్ట్ అంటే ఏంటి? ఇప్పుడు చేతన్ రూబీస్ అనేవి అవి న్యాచురల్ స్టోన్స్ కాదు, మెషిన్ మేడే. సో అది న్యాచురల్ స్టోన్ కాదు. ఓకే,
ఇది అమెథిస్ట్ అనేది న్యాచురల్ స్టోన్. క్వార్ట్జ్ అని ఒక ఫ్యామిలీ ఒక మినరల్ ఉంటుంది, దాని నుంచి చేస్తారు. రోజ్ క్వార్ట్జ్, స్ట్రాబెర్రీ క్వార్ట్జ్, ఈ పర్పుల్ కలర్లో ఉన్న దాన్ని అమెథిస్ట్ అంటారు. ఇవన్నీ ఒకటే ఒక కైండ్ ఆఫ్ మినరల్, అది క్వార్ట్జ్ అని ఉంటుంది అనమాట. ఇవి కాకుండా టోర్మలైన్ అని ఉంటాయి, అండ్ ఒరిజినల్ రూబీస్ ఉంటాయి కదా, అవి వేరే మినరల్స్ నుంచి చేస్తారు. అందుకే చేతన్ రూబీస్ మ్యాన్ మేడ్వి కాబట్టే కొంచెం ప్రైజింగ్ తక్కువ. అండ్ రియల్ రూబీస్లో కూడా కొంతమంది డై వేసి సేల్ చేస్తూ ఉంటారు, అది మీరు గమనించుకోవాలి. యాక్చువల్లీ కొన్నిసార్లు మేము వెళ్ళినప్పుడే మేము కూడా మోసపోతూ ఉంటాము. అవి రూబీస్ ఎవరైనా తక్కువకి ఇస్తున్నారంటే అది ఒక్కసారి కనుక్కోండి, అవి డై చేసినవా లేకపోతే ఒరిజినల్ స్టోనా అనేది చూసుకోండి, అంతే చెప్పగలను. ఓకేనా అండి? సో ఇప్పుడు ఇది ఈ పర్టికులర్ క్వాలిటీ, ఇర్రెగ్యులర్ షేపు, కొంచెం పేల్ కలర్, ఇవైతే 350 పర్ లైన్. అండ్ కొంచెం అదే ఇర్రెగ్యులర్ షేప్లోనే మంచి షేడ్స్ వచ్చాయి. ఇవి యాక్చువల్లీ ఆల్మోస్ట్ రెగ్యులర్ షేపే కానీ ఇర్రెగ్యులర్ ఉన్నాయి. ఓకే, ఇవి ఈచ్ 420 పర్ లైన్. ఇది ఈ వెరైటీ అండ్ ఇందాక చూపించిన వెరైటీ మీకు లాస్ట్ టైం వీడియోలో కూడా చూపించానండి. ఇవి కూడా యాక్చువల్లీ బుక్ అయిపోయాయి, ఆల్మోస్ట్ అన్నీ అయిపోయాయి. ఇంకా వాళ్ళకి పార్సల్ చేసే లోపల ఒకసారి వీడియో చేస్తే మీకు కూడా క్వాలిటీ డిఫరెన్స్ తెలుస్తుంది కదా అనేసి నేను చేశాను. ఓకే, పెడుతున్నాను ఇప్పుడు. ఇది ఒక వెరైటీ, ఇది 420 పర్ లైన్. ఇప్పుడు ఈ 420 పర్ లైన్ కంటే కూడా ఇది ఇంకా కొంచెం డీప్ కలర్ అండ్ సైజ్ కూడా పెద్దది. అయితే ఇవి కూడా ఇర్రెగ్యులర్, ఆల్మోస్ట్ ఇర్రెగ్యులర్, రెగ్యులర్కి క్లోజ్గా ఉంది. అయితే ఇవి 500 పర్ లైన్. ఇవి 500 పర్ లైన్. ఓకే, ఇవి 500 పర్ లైన్. అయితే ఇంకొక వెరైటీ ఏంటంటే ఇవి టాప్ మోస్ట్ క్వాలిటీ అండి ఇప్పటి వరకు నేను తెచ్చిన కలెక్షన్లో అమెథిస్ట్కి. ఇవి చూడండి, అన్నీ రెగ్యులర్ షేపే ఉంటాయి, ప్రాపర్ రెగ్యులర్ షేప్ ఉంటాయి. అండ్ అన్నిట్లోకి ఇది డీపెస్ట్ కలర్. ఓకే, ఇది 700 పర్ లైన్. ఇది 700 పర్ లైన్. ఓకేనా అండి? ఒక్కసారి అన్నీ పక్కన పెట్టి చూపిస్తాను. ఇవి 700 పర్ లైన్, ఇవి 500 పర్ లైన్. చూడండి, కలర్ డిఫరెన్స్ అప్పుడే తెలిసిపోతుంది. ఎంత డీప్ కలర్ ఉంటే అంత కాస్ట్లీ ఉంటుంది. ఓకే, 700 పర్ లైన్, 500 పర్ లైన్, ఇవి 420 పర్ లైన్. ఇది సైజ్ చిన్నగా ఉందండి ఈ రెండింటికి. ఇవైతే ఇంకా చాలా పేల్ కలర్, సైజ్ కూడా చిన్నవి, 350 పర్ లైన్. ఇట్లా ఇర్రెగ్యులర్ షేప్స్ ఒక ఐడియా మీకు ఎట్లా చేసుకోవాలి అని చెప్పడానికి కొన్ని చైన్స్ నా దగ్గర, ఇవి ఆర్టిఫిషియల్వి, ప్రెషియస్ స్టోన్స్ కాదు. ఇవి ఒక 15 years అలా అయి ఉంటుంది. సో ఇవి చూడండి, ఇక్కడ ఈ బ్లూ కలర్వి మీకు క్రిస్టల్స్, ఇవి ప్రెషియస్ స్టోన్స్ కాదు, నేను మళ్ళీ చెప్తున్నాను. సో మీరు ఇలా చేసుకోవచ్చు, చాలా స్టైలిష్గా ఉంటుందండి. చూసారా డిజైన్, ఇక్కడ ఇలా ఉంటుంది, ఇలా ఉంటుంది. సో మీరు కొంచెం డిజైన్ చూసి ఇట్లా అల్లేసుకుంటే అసలు మీరు చాలా 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 స్టైలిష్గా కనిపిస్తారు. ఇది జస్ట్ రెఫరెన్స్ కోసం మీకు పెట్టిందే. ఇలానే ఇంకొక వెరైటీ చూపిస్తాను. ఇది కూడా నేను కొని ఆల్మోస్ట్ 20 years అవుతుంది, నేను కాలేజ్లో ఉన్నప్పుడు కొన్నాను. ఇది కూడా న్యాచురల్ స్టోన్ కాదు, ఇదేదో పిచ్చి స్టోన్. సో ఇట్లా ఒక డిజైన్ కూడా మీరు చేసుకోవచ్చు. ఇక్కడ చాలా సింపుల్గా ఉన్నాయి చూడండి. మీరు ఒరిజినల్గా కావాలనుకుంటే ఇప్పుడు ఈ పైన ఉన్న చిన్న షేప్, ఈ షేప్ ఆల్మోస్ట్ సేమే వస్తుంది కదా, అలా చేసుకోవచ్చు. అండ్ ఇక్కడ పైన ఉన్నవి ఈ సైజు ఆర్ ఈ సైజు పెట్టుకొని మంచిగా చేపించుకోవచ్చు. ఓకే, ఇది ఇలా ఉంది, ఒక డ్రాప్ ఒకటి. మీ కాంబినేషన్స్, క్రియేటివిటీకి హద్దులు ఉండవు కదా, ఇంకా అలా అనమాట. ఒకసారి పెట్టి చూపిస్తాను, ఎలా ఉంటుందో తెలుస్తుంది. ఇలా ఉంటుంది. సో కొంచెం లాంగ్గా కావాలి అన్నారనుకోండి, ఇట్లా ఇది కూడా అసలు ప్రెషియస్ కాదంటే ఏంటో పిచ్చిది బయట కొన్నాను నేను. ఇలా చేసుకోవచ్చు మీరు.
ఇది పైన అంతా ఇలా పూసాలి, ఇలా ఇలా వస్తుందన్నమాట. వేసుకుంటే ఇలా వస్తుంది. ఓకే, చాలా అంటే చాలా స్టైలిష్గా వస్తుంది. అసలు ఇవంతా కాదు అంటే ఇంకొక సింపుల్ చూపిస్తాను. ఇవి మీరు చాలా చూసి ఉంటారు, చాలామంది అమ్మేస్తారు. ఇలాంటివి కూడా చేసుకోవచ్చు, కానీ ఒరిజినల్ బీడ్స్తో. అంటే ఒక ఐడియా కోసం మీరు ఇలా ఇలా చేసుకోవచ్చు అని చెప్పడానికి చూపిస్తున్నా అండి. ఓకే, అంతకు మించి ఇంకేం లేదు. సో ఇప్పుడు ఈ వీడియోలో అసలు హైలైట్గా ఉన్న బీడ్స్ ఏవంటే ఇవి స్ట్రాబెర్రీ క్వార్డ్స్. ఎలా ఐడెంటిఫై చేయాలి అంటే ఇప్పుడు మీరు వీడియోలో ఇది చూస్తున్నారు కదా, ప్రతి ఒక్క బీడ్కి లోపల ఇక్కడ స్పాటింగ్ లాగా ఉంది చూడండి. ఇలా స్పాటింగ్ లాగా ఉంటే ఇది క్వార్డ్స్. అమేథిస్ట్లో మీకు ఇలా ఉండదు. ఇది పేరే అందుకు స్ట్రాబెర్రీ క్వార్డ్స్ అని అందుకే అంటారు, ఈ స్పాటింగ్స్ ఉండడం వల్ల. ఓకే, రోజ్ క్వార్డ్స్లో మీకు అలా స్పాటింగ్స్ ఉండవు, అవి ప్లెయిన్ ఉంటాయి. రోజ్ క్వార్డ్స్ చాలా ఎక్కువగా అవైలబుల్ ఉంటుంది, స్ట్రాబెర్రీ క్వార్డ్స్ చాలా చాలా రేర్. అందుకే రోజ్ క్వార్డ్స్తో పోలిస్తే స్ట్రాబెర్రీ క్వార్డ్స్ చాలా చాలా కాస్ట్లీ. అండ్ ఇవి ఇర్రెగ్యులర్ షేప్లోనే వచ్చాయి. యాక్చువల్లీ ఇవి నేను రెగ్యులర్ షేప్ కోసం చూసాను, దొరకలేదు. కానీ అవి దొరికితే మాత్రం అవి కూడా తీసుకొస్తాను. ఇవంతా మంచి మంచి కలర్ అండి, అసలు చూడగానే ఎవరైనా దానికి ఇష్టపడిపోతారు. ఎగ్జాక్ట్ కలర్ చెప్పాలంటే ఇది ఉల్లిపొట్టు రంగు అంటారు, ఆనియన్ పీల్ కలర్. అలా ఉల్లిపొట్టు రంగు మంచి పింక్ పీచిష్ లాగా ఉందన్నమాట. ఇవి కూడా మనకి 15 ఇంచ్ పర్ లెంత్ వస్తుంది. ఇవి 1050 పర్ లైన్. ఓకేనా అండి, 1050 పర్ లైన్. ఇది కూడా మీరు ఏ ల్యాబ్ టెస్ట్కైనా తీసుకెళ్ళి ఇది టెస్ట్ చేపిస్తే ఖచ్చితంగా ఈజీగా వాళ్ళు స్ట్రాబెర్రీ క్వార్డ్స్ అని మీకు సర్టిఫికేట్ ఇచ్చేస్తారు. ఈ ప్రైస్లో దొరకటం అసలు చాలా రేర్ అండి, దొరికేసాయి అందుకే తీసుకొచ్చేసాను. బట్ ఇవి ఆల్రెడీ ఒక 4 లైన్స్ బుక్ అయిపోయాయి, చాలా ఫాస్ట్గా అయిపోయింది. తెచ్చిన వెంటనే ఇక్కడ మా కమ్యూనిటీలో వాళ్ళు చూసి అడిగేశారు. సో ఎవరైనా కావాలి అనుకుంటే ఫాస్ట్గా మాత్రం గ్రాప్ చేసుకోండి, ఎందుకంటే ఇవి మళ్ళీ రీస్టాక్ అసలు ఎప్పుడు అవుతాయో కూడా తెలియదు. ఓకే అండి, 1050 పర్ లైన్. చూడండి ఫుల్ స్పాటింగ్స్. అలా కాకుండా అసలు ఇంకొక మంచి పింక్ కలర్లో టర్మలైన్స్ అని వస్తాయండి. టర్మలైన్ అంటే ఇప్పుడు క్వార్డ్స్ ఎలాగో టర్మలైన్స్ కూడా అలానే అనమాట. వాటిల్లో ఇట్లా స్పాటింగ్స్ ఉండవు, అయితే మనకి ఎమరాల్డ్స్ లోపల వేవీగా ఎట్లా ఉంటాయో అలా ఉంటుందన్నమాట టర్మలైన్కి క్వార్డ్స్కి డిఫరెన్స్ ఎలా కనుక్కోవాలి అంటే అదే గుర్తనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ ఐటమ్ వచ్చేసి ఇవి గ్రీన్ అవెంచరైన్స్ అని అంటారండి. ఇది కూడా ఫేస్టెడ్ కట్టింగ్ అనమాట. ఇలా ఈ కట్టింగ్ వల్ల షైనింగ్ చాలా వస్తుంది. ఇవి కూడా న్యాచురల్ స్టోన్స్, ప్రిషియస్ స్టోన్స్. ఇవి కూడా ఏ ల్యాబ్ టెస్ట్కి తీసుకెళ్ళినా మీరు అవెంచరైన్ గ్రీన్స్ అని ఈజీగా సర్టిఫికేట్ ఇస్తారు, అసలు చూడగానే చెప్పేస్తారు. ఇవి కూడా చూడండి, మీకు ఈ లోపల అంతా వేవీ స్ట్రక్చర్ వచ్చింది. పంప్కిన్స్కి స్ట్రాబెర్రీస్కి ఎలా ఉంటాయో ఇవి అలానే, కానీ ఇవి లుక్ అండ్ ఫీల్ కొంచెం డిఫరెంట్ ఉంటుంది. చాలా చాలా ప్రెషియస్ అండి, అసలు చాలా రేర్గా దొరుకుతాయి ఇవి కూడా బెస్ట్ ప్రైస్కి దొరికాయి అనే చెప్పాలి. కొంతమంది 3500లో కూడా సేల్ చేసేస్తారు. ఇవి సైజెస్ ఇంత ఎలా అని చెప్పడానికి ఉండదు, మీకు స్కేల్ పెట్టి చూపించేస్తాను. ఎందుకంటే సీజెడ్స్ 3mm అంటే అవి 2mm లాగా ఉంటాయి నార్మల్ పర్ల్స్తో పోలిస్తే. సో బీడ్కి ఆ సైజింగ్ డిఫరెన్స్ వచ్చేస్తుంది. మీకు వేసుకుంటే ఎలా ఉంటుంది తెలియడం కోసం ఒక స్కేల్ కానీ అలా కానీ ఏదైనా పెట్టి చూపిస్తాను. మీరు పర్చేస్ చేసేటప్పుడు కావాలంటే మీకు ఇంకా క్లియర్గా ఐడియా కోసం. వీడియోలో అంత క్లియర్గా చెప్పలేను, టైం అయిపోతుంది వీడియో లెంత్. సో ఇప్పుడు ఇది చూడండి, లైట్ గ్రీన్ డార్క్ గ్రీన్ ఇంత మిక్స్ ఉంటుంది. ట్రాన్స్పరెంట్ టు సెమీ ఒపేక్ మొత్తం గ్రేడియంట్ ఉంటుందండి. సైజ్ గ్రేడియంట్ ఉండదు, కలర్ గ్రేడియంట్ ఉంటుంది. ఓకే, ఇది మీరు ఎవరైనా కావాలనుకుంటే 15 ఇంచ్ పర్ లెంత్ వస్తుందండి. ఇది 2000 పర్ లైన్. ఓకే, ఎవరైనా కావాలి అనుకుంటే మాత్రం ఫాస్ట్గా ఆర్డర్ చేయండి. యాక్చువల్లీ ఇవి కూడా 4 లైన్స్ అయిపోయాయి. సేమ్ కస్టమరు
ఈ క్వాడ్స్ ఎవరైతే తీసుకున్నారో వాళ్ళే తీసుకున్నారు. యాక్చువల్లీ వాళ్ళకి డిజైన్ కూడా నేనే సజెస్ట్ చేశాను. ఇలా 2 లైన్స్ మధ్యలో ఇలా ఒకటి, ఆర్ ఈ రెండిటి మధ్యలో ఇలా ఒకటి పెట్టుకొని చేసుకొని ఒక 3 లైన్ హారం లాగా అలా చేసుకుంటే చాలా బాగుంటుంది అని. యాక్చువల్లీ వాళ్ళిద్దరూ సేమ్ ఫ్యామిలీ, ఇద్దరి కోసం కావాలి అని చెప్పేసి ఇవి 4 లైన్స్ ఇవి 4 లైన్స్ ఆర్డర్ చేసుకున్నారు. ఓకే, కానీ చాలా మంచి క్వాలిటీ అండి. ఎంత బెస్ట్ ప్రైస్కి మీకు నిజంగానే మార్కెట్లో దొరకదు. త్వరగా గ్రాబ్ చేసేసుకోండి. ఓకే, 2000 పర్ లైన్. ఇవే కాకుండా యాక్చువల్లీ ఇంకా కొన్ని రా మెటీరియల్స్ తెచ్చాను. యాక్చువల్లీ వీడియో చేయడానికి టైం దొరకట్లేదు. ఇవి మీరు చూసే ఉంటారు యాక్చువల్లీ, చేంజబుల్ ఇయర్ రింగ్స్. మన దగ్గర ఇవి కూడా ఉన్నాయండి స్టాక్, ఎవరైనా కావాలనుకుంటే. ఇది సేమ్ పింక్ ఉంది, గ్రీన్ ఉంది, అండ్ ఇదే సేమ్ ఇలా ప్లెయిన్వి కూడా ఉన్నాయి. సో ఎవరికైనా ఏమైనా కావాలనుకుంటే మాత్రం ప్లీజ్ వాట్సాప్. ఇలా కాకుండా ఇట్లా గ్లాస్ జుమ్కాస్ ఉన్నాయి కదా, ఇప్పుడు బాగా ట్రెండింగ్లో ఉన్నాయి. ఒక్కటి ఓపెన్ చేసి చూపిస్తాను. చాలా అంటే చాలా ఎక్సలెంట్ అండి. ఇవి యాక్చువల్లీ ఇలా ఉంటాయి. ఇవి కింద సరోస్కి పల్స్తో మేకింగ్ చేసుకోవాలి. ఎక్సలెంట్ ఉంటాయి. ప్రైసింగ్కి మాత్రం ప్లీజ్ వాట్సాప్ చేయండి, వీడియో లెంత్ ఎక్కువ అయిపోతుంది.